ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోందని అవనిగడ్డ నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సూచన మేరకు మోపిదేవి మండలంలోని గ్రామాల్లో విస్తృత పర్యటనతో ధాన్యం కొనుగోలును పరిశీలించారు. రైతు సేవా కేంద్రాలకు వెళ్లి రైతులతో సిబ్బందితో మాట్లాడి కొనుగోలు ప్రక్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటాపురం ఆర్ఎస్కే వద్ద వెంకట్రామ్ మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ ధాన్యం కొనుగోలు సక్రమంగా సాగేలా శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. సక్రమంగా కొంటున్నారా లేదా రైతుల్ని కనుక్కుందామని చెప్పి ఇటు రావటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆర్ఎస్కే కేంద్రంకి వచ్చి వారు ఏ విధంగా కొంటున్నారు ఏంటి ఆ పద్ధతి అన్నీ కూడా తెలుసుకుని రైతుకి ఇబ్బంది లేకుండా చేయాలనేదే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు మనం గమనిస్తే ఒక రైతు ధాన్యం ఎంత ఇబ్బందులు ఉన్నా మొన్న వర్షాల్లో కూడా గతంలో జనవరిలో ఎంత అయితే జరుగుద్దో కేవలం 3-4 రోజుల్లో అంత ధాన్యం ఈరోజు మనం పంపించడం జరుగుతుంది. మిల్లులు కూడా ఈరోజు అన్ని ఇదిగా ఉంది. కొంచెం వాతావరణం మొన్న 2 రోజులు కొంచెం ఇబ్బంది పడింది. కానీ ఈ రోజున ఏ రైతుకి కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజుల నుంచి కూడా రైతులకి అకాల వర్షం వల్ల ఇబ్బంది పడటం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి రాజాబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు ప్రతి గింజ కూడా మిల్లర్స్ ద్వారా ఆర్బీకే ద్వారా మిల్లర్స్ కొనుగోలు చేయమని, అట్లాగే ఏ రకమైన ధాన్యాన్ని అయినా సరే తీసుకోవాల్సిన నెంబర్లను బట్టి తగ్గిస్తాం కానీ కొన్ని వెరైటీలు తక్కువ కొనటం కానీ అలా జరిగితే డెఫినెట్గా రైస్ మిల్లర్ల మీద యాక్షన్ తీసుకుంటామని అధికారులు చెప్పడం జరిగింది.